హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి ఆల్టో. మన వెహికల్లో గేర్ బాక్స్ ఎట్లా ఇప్పాలో చూద్దాం. ఫస్ట్ అయితే మన బ్యాటరీ థర్మల్స్ ఉంటాయి కదా, ఆ థర్మల్స్ అండ్ ఈ బ్యాటరీ బ్రాకెట్ ఉంటుంది కదా, ఈ బ్రాకెట్ అయితే తీసేద్దాం. ఈ బ్రాకెట్కి వచ్చేసి 8 నెంబర్ నట్ వచ్చేసింది, ఒక 10 వచ్చింది, వేరు వేరు. సో ఆ బ్రాకెట్ అయితే తీసేద్దాం. జేబోల్స్ అంటారు వీటిని, అవి తీసేసి బ్యాటరీ అయితే తీసేద్దాం. బ్యాటరీ తీసేసి దీని కింద 10 నెంబర్ బోల్స్ వస్తాయి బ్యాటరీ కేస్వి. సో ఆ బ్యాటరీ కేస్వి తీసేద్దాం. అట్లే ఈ చార్కోల్ కనిస్టర్ వేపరైజర్ ఉంటుంది కదా, దాని పైపులు ఉంటాయి, ఆ 2 పైపులు కూడా తీసేయండి. సో దాని తర్వాత ఈ 10 నెంబర్ బోల్స్ ఉన్నాయి కదా, ఈ బోల్స్ అయితే తీసేసి బ్యాటరీ కేస్ అనేది ఉంటుంది కదా, ఇదైతే తీసేయండి. దాని తర్వాత ఈ కూలెంట్ హౌస్ పైప్ ఉంటుంది కదా, ఈ 10 నెంబర్ బోల్ట్ తిప్పేసుకోండి. ఈ బోల్ట్ తిప్పేసిన తర్వాత మనమైతే సెల్ఫ్ మోటార్ బోల్ట్స్ లూజ్ చేద్దాం. అండ్ వైరింగ్ ఉంటుందిగా, ఈ రివర్స్ లైట్ స్విచ్ ఉంటుందిగా, ఇది కూడా తీసేసేయండి. అండ్ స్పీడోమీటర్ కప్లర్ ఉంటుంది, ఆ కప్లర్ కూడా తీసేయండి. అది తీసేసిన తర్వాత ఇప్పుడైతే మనం సెల్ఫ్ మోటార్ బోల్ట్స్ లూజ్ చేద్దాం. దీనికి 12 నెంబర్ బోల్ట్స్ వస్తాయి సెల్ఫ్ నెంబర్. సో పైన అయితే లూజ్ చేద్దాం. 2 12 నెంబర్ బోల్ట్స్ వస్తాయి సెల్ఫ్ మోటార్కి అంతే. ఈ 2 సెల్ఫ్ మోటార్ బోల్ట్లు ఉంటాయి, ఇవైతే తీసేసేయండి. బిట్టు యూనివర్సల్ జాయింట్, ఒక లాంగ్ ఎక్స్టెన్షన్ రాచెట్తో అయితే నేను ఇప్పిన. అలాగే ఎర్త్ వైర్ ఉంటుంది గేర్ బాక్స్కి, ఇది కూడా తీసేద్దాం. పైన వర్క్ కంప్లీట్ అయిపోయింది. 214 రౌండింగ్ ఉంటాయి, అవైతే ఇప్పుడు ఇప్పకండి. సో దాని తర్వాత వీల్ నట్స్ అండ్ డ్రై షాఫ్ట్ నట్ ఉంటుందిగా, అవైతే లూజ్ చేసుకోండి. వీల్ నట్స్ వచ్చేసి 19 నెంబర్, డ్రై షాఫ్ట్ వచ్చేసి మనకి 30 నెంబర్ ఉంటుంది నట్టు. ఇవి లూజ్ చేసేసుకొని జాక్ అయితే లేపేసి జాక్ స్టాండ్స్ అయితే పెట్టండి వెహికల్కి. సో ఇవి పెట్టిన తర్వాత రౌండింగ్ 14 నెంబర్ చెప్పాను కదా, అవి 2 బోల్ట్లు, ఇవి లాస్ట్లో తీయండి, ఇప్పుడైతే తీయకండి. దాని తర్వాత టైర్ తీసేసేయండి. టైర్ తీసేసి లోవరం బోల్ట్ ఉంటుంది, ఇది వచ్చేసి 14 నెంబర్ బోల్ట్. దీనికి వచ్చేసి 14 బిట్ ఓ మీడియం కనెక్షన్ రాచెట్ యూజ్ చేసేసి నేనైతే 14 నెంబర్ బోల్ట్ తీసాను. దాని తర్వాత ఒక పైప్ హెల్ప్ తోటి అయితే లోవరం ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత డ్రై షాఫ్ట్ ఉంటుంది కదా, ఈ నక్కుల్ హబ్లో నుంచి అయితే తీసేసేయాలి. ఈ డ్రై షాఫ్ట్ తీసేసినాక ఇక మనం వెహికల్ కిందికి వెళ్దాం. తర్వాత ఈ గేర్ ఆయిల్ బోల్ట్ ఉంటుంది కదా, ఈ బోల్ట్ అయితే ఇప్పేద్దాం. ఈ స్క్వేర్ బిట్ వస్తుంది ఈ గేర్ ఆయిల్ దానికి. సో ఈ గేర్ ఆయిల్ అయితే డ్రైన్ చేద్దాం. డ్రైన్ అయ్యే గ్యాప్లో మనం అయితే క్లచ్ కేబుల్ తీసేద్దాం. ఇన్కేస్ చేత్తో రాకపోతే దీనికి 14 నెంబర్ పాన్ వస్తుంది చూడండి క్లచ్ కేబుల్ నట్కి. సో ఈ క్లచ్ కేబుల్ కూడా తీద్దాం. క్లచ్ కేబుల్ నట్టు అది మొత్తం దానికి ఎక్కిచ్చేసి పెట్టేయండి, ఎటు పోకుండా ఉంటాయి. క్లచ్ కేబుల్ అయితే తీసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై షాఫ్ట్ ఇట్లా చెన్ను పెట్టి హ్యామర్తో కొట్టండి. ఈ చెన్ను లేదా మన దగ్గర టామీ రాడ్ ఉంటుంది కదా, టామీ రాడ్ లేదంటే స్క్రూ డ్రైవర్తో ఆ గ్యాప్లో పెట్టి హ్యామర్తో ఇట్లా ట్యాప్ చేస్తే డ్రై షాఫ్ట్ అనేది వచ్చేస్తుంది, ఏ వెహికల్కైనా ఇంతే. సో ఈ డ్రై షాఫ్ట్లో అయితే తీసేసేయండి 2 సైడు. చూడొచ్చు 2 సైడ్లు అయితే మనం డ్రై షాఫ్ట్లో తీసినాం. నెక్స్ట్ వచ్చేసి గేర్ లింకులు, ఒకటి వచ్చేసి 12 నెంబర్ నట్ బోల్ట్ వస్తుంది, ఒకటి వచ్చేసి 14 వస్తుంది. సో 12 నట్ తిప్పేసేయండి. ఇది కొంచెం స్ట్రక్ అయింది, సో లైట్గా దేంతో అయినా ట్యాప్ చేసేసి ఈ బోల్ట్ అనేది తీసేసేయండి. తీసేసి ఇదైతే పక్కకి జరపండి. పక్కకి జరిపిన తర్వాత ఈ 14 నట్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఇది నట్ వస్తుంది, లేదా ఒక్కొక్కసారి ఇట్లా కంప్లీట్గా స్ట్రెయిట్ బయటకు వచ్చేస్తుంది. ఎట్లా వచ్చినా ఏం కాదు, అది వచ్చేసిన తర్వాత ఇది తీసేసుకోండి. తర్వాత చూడొచ్చు దీని గేర్ లివర్ బుష్ కిట్ కూడా పోయింది, బుష్ అనేది కంప్లీట్గా అరిగిపోయింది. కొత్తది అయితే ఇద్దాం మనం తర్వాతకి. అవి తీసిన తర్వాత డస్ట్ కవర్ ఉంటుంది 10 నెంబర్ బోల్ట్లు 2, ఈ 2 10 నెంబర్ బోల్ట్ క్లోజ్ చేసేసి ఈ డస్ట్ కవర్ అనేది ఓపెన్ చేసేయండి. ఆ డస్ట్ కవర్ తీసేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ బోల్ట్ ఉంటుంది పైన 12 సెల్ఫ్ మోటార్ కింద ఎగ్జాక్ట్లీ ఆ 12 నెంబర్ బోల్ట్ తీసేయండి. అండ్ నెక్స్ట్ ఈ 14 నెంబర్ బోల్ట్లు 3 ఉన్నాయి కదా, ఇవి లూజ్ చేసేసుకోండి. అండ్ సైడ్కి 2 చూపించాను కదా, అవి కూడా తీసేసేయాలి. అవి కూడా తీసేసిన తర్వాత ఈ మౌంటింగ్ అనేది తీసేయండి. చూడొచ్చు ఈ 2 14 నెంబర్ బోల్ట్లు కూడా. ఇది లూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వెహికల్ కింద జాక్ పెట్టండి, చంబర్కి మన సేఫ్టీ. చంబర్కి జాక్ ఖచ్చితంగా పెట్టండి, జాక్ పెట్టకుండా అయితే ఏం చేయకండి. దాని తర్వాత వెనకాల 14 నెంబర్ బోల్ట్ ఉంటుంది మౌంటింగ్కి, అది కూడా తీసేస్తే ఈ మౌంటింగ్ అనేది మనకు బయటకు వచ్చేసేసి ఈ మౌంటింగ్. దాని తర్వాత వెనకాల 14 నట్ ఉంటుంది, సో ఈ 14 నట్ ఒకటి తీసేసేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఒక నట్ ఉంటుంది. ఈ 2 నట్లు తీసేస్తే కింద మనకు గేర్ బాక్స్ రౌండింగ్ అయిపోయినట్టే, కింద వరకు మనకు కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ తర్వాత జాక్ సపోర్ట్ పెట్టుకున్న తర్వాత ఈ బీమ్ మౌంటింగ్ ఉంటుంది కదా, ఈ బీమ్ మౌంటింగ్ అయితే లూజ్ చేసుకోండి. 3 14 నెంబర్ బోల్స్ అండ్ 2 నట్లు వస్తాయి 14 నెంబర్వి. ఆ నట్లు వచ్చేసి 14 లాంగ్ బిట్తో విప్పేసాను. అవి విప్పిన తర్వాత ఈ బ్రాకెట్ ఉంటుంది కదా, బీమ్ మౌంటింగ్ బ్రాకెట్, ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. సో బ్రాకెట్ అనేది తీసేసండి. జాక్ పెట్టుకోండి. ఈ మౌంటింగ్ తీసేటప్పుడు జాక్ లేకుండా పోతే ఇంజన్ మన మీద పడుతుంది. లాస్ట్ చూపించాను కదా 14 రౌండింగ్, ఇదైతే లూజ్ చేసుకోండి. ఈ 2 రౌండింగ్ బోల్ట్లు ఫుల్ టైట్ ఉంటాయి, ఒక్కోసారి ఇట్లా పైప్ హెల్ప్ తోటి అయితే 14 రౌండింగ్ ఉంటాయి కదా, ఈ 2 రౌండింగ్ తీసేస్తే మనకు వచ్చేస్తుంది. ఈ వెహికల్కి బీమ్ మౌంటింగ్కి కూలెంట్ పైప్ ఏదైతే ఫస్ట్ మనం తీసినామో 10 నెంబర్, కొన్ని వెహికల్స్కి 10 నెంబర్ బోల్స్ వస్తాయి బీమ్ మౌంటింగ్కి, దీనికి ఎవరు వేయలేదు. సో ఆ 10 నెంబర్ బోల్ట్ కూడా ఇప్పండి, డైరెక్ట్ రా చూడండి. అండ్ దాని తర్వాత ఇవైతే మనం లూజ్ చేస్తాం. 2 రౌండింగ్ తీసేద్దాం. మ్యాక్సిమం అన్ని వెహికల్స్ కింద గేర్ బాక్స్ ఇప్పడం, కొన్ని వెహికల్స్కి సెల్ఫ్ మోటార్ ఇప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షిఫ్ట్ డీజిల్లో సెల్ఫ్ మోటార్ ఇప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడొచ్చు గేర్ బాక్స్ అనేది మనకి ఈజీగా వస్తుంది. చంబర్కి జాక్ ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే ఎన్నిసార్లు జాక్ అని ఉంటుంది, సేఫ్టీ ముఖ్యం. సో మనకి గేర్ బాక్స్ అనేది ఈజీగా వచ్చేసింది. చూడొచ్చు దాని రిలీజ్ బేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్లస్ ప్లేట్లు ఇట్లా పోయినాయి. సో నేను అవైతే చేంజ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.